అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా చూసేవాళ్ళు ఇలా చూసే అధికారులు ఉన్నారు, ఇలా మనిషిని వేరువేరుగా చూసే అధికారులు ఉన్నారు, తక్కువగా ఉండే ప్రజల్ని, తక్కువ కులపోల్ని ఊరికి దూరంగా పెట్టే రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. కానీ మనందరి రాజు ఏం చేశాడంటే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఆ రోజు తక్కువగా చూస్తున్న సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి దాహానికి నీళ్ళు ఇమ్మన్నాడు. ఈ రాజుకి ఏం లేదు చెప్పండి? క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఈ రోజున్న అధికారులకి, రాజులకి, ఎవరైతే పెద్దలు ఉన్నారో వీరికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. మనందరి రాజుకి ఏం లేదు చెప్పండి? వాళ్ళు తక్కువ వాళ్ళని, ఎక్కువ వాళ్ళని ఏ ఫీలింగ్ లేదు. అందరిని ఆయన ఏం చేస్తాడు? సమానంగా చూస్తాడట. ఆవిడ ఎండలో, మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆవిడని రక్షించడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి నాకు దాహానికి నీళ్ళు ఇవ్వని అడుగుతుంటే ఆవిడ ఆశ్చర్యంగా చూస్తుంది. మీరు మా దగ్గర నీళ్ళు అడుగుతున్నారండి, ఈ గలిలయులు ఎవరు, ఇజ్రాయేలీలు ఎవరు మా దగ్గర నీళ్ళు తాగరు కదా, మమ్మల్ని అంటరాని వాళ్ళ కింద చూస్తారు కదా, మమ్మల్ని పట్టించుకోరు కదా, మమ్మల్ని ఊరికి దూరంగా గెంటేశారు, మాతో కనీసం మాట్లాడరు, మా దగ్గర వాటర్ అడుగుతున్నారేంటి? ఆయా వాటర్ అడిగిన వాడు, మంచినీళ్ళు అడిగిన వాడు, దాహం అడిగిన వాడు సామాన్యులు కాదు. ఎవరైనా మనందరి రాజు, మనందరినీ పరిపాలించడానికి వచ్చిన రాజు. ఈ రాజు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు. కులాల తారతమ్యం లేదు, మతాల తారతమ్యం లేదు, వాళ్ళు పెద్దోళ్ళని లేకపోతే పేదోళ్ళని ఏ భేదం లేదు. ఈ రాజు అందరినీ సమానంగా చూస్తాడు. ఆ సమానంగా చూసే రాజు మన యేసు రాజు.